మీరు కోరుకున్న జీవితం లభించాలంటే మీరే కష్టించి సృష్టించుకోవాలి, అంతే తప్ప ఇంకెవరి కోసమో ఎదురు చూడకూడదు. ఒక నెగిటివ్ ఆలోచన మీ 99% పాజిటివ్ శక్తిని నాశనం చేయగలదు. మీ సంకల్పం బలంగా ఉంటే దారులు కనిపిస్తాయి, లేదంటే కారణాలు కనిపిస్తాయి, కథలు వినిపిస్తాయి. నువ్వేంటో ఇతరులకు తెలియాలంటే సాయం చేసి చూడు. ఒకరేంటో తెలుసుకోవాలంటే సాయం అడిగి చూడు. ఇప్పటి కాలంలో ఒక మనిషి మరొక మనిషితో మాట్లాడటానికి రెండే కారణాలు: అవసరం, టైంపాస్. ప్రతి చిన్న అవాంతరానికి సంకల్పాన్ని మార్చుకునేవారు లక్ష్యానికి దూరం అవుతారు. అడ్డంకులు ఎదురయ్యే కొద్దీ సంకల్పాన్ని దృఢంగా మార్చుకుంటూ ముందుకు వెళ్ళాలి. జీవితాన్ని జీవితాంతం బ్యాలెన్స్ చేయలేవు. ఏదో ఒకరోజు బ్యాలెన్స్ తప్పుతుంది. ఆ రోజు నువ్వు బలంగా నిలబడాలి. ఈ స్వార్థ ప్రపంచంలో మీ ప్రయత్నం, విజయం మాత్రమే మిమ్మల్ని ఎదిగేలా చేస్తుంది. చుట్టూ ఉన్న వాళ్ళంతా వెనక్కి లాగేవారే. ఎలా సంపాదించాలో చాలామందికి తెలుసు, కానీ వేటిపై ఖర్చు చేయాలో కొందరికే తెలుసు. టైంను అవసరం కోసం వాడుకోవాలి. టైంను అనవసరం కోసం వాడకు. టైం చాలా విలువైనది. ఇతరులకు సలహాలు ఇవ్వటంలో ఉండే కుతూహలం మీ తప్పులు గుర్తించడంలోనూ వాటిని సరిచేసుకోవటం పైన పెడితే నలుగురికి ఆదర్శంగా నిలుస్తారు. నువ్వు కోరుకున్నదంతా దేవుడు నీకు ఇవ్వడు. నీకు అవసరమైంది ఇవ్వటం మర్చిపోడు. నీకంటే నేనే గొప్ప అనే అహంకారం మనిషిలో ఉండకూడదు. నీకంటే నేను తక్కువేం కాదు అనే ఆత్మవిశ్వాసం మాత్రం ఖచ్చితంగా ఉండాలి. ఎక్కడ విన్న మాటలు అక్కడే మర్చిపోవాలి. ఇక్కడివక్కడ అక్కడివిక్కడ చెప్పడం వల్ల జీవితాలు నాశనం అవుతాయి. కాటు వేసే పాముకు తెలీదు తాను కరిస్తే ప్రాణం పోతుందని. కానీ తాను చేసే పనుల వల్ల ఎవరికి ఎలాంటి నష్టం కలుగుతుందో మనిషికి పూర్తిగా తెలుసు. కానీ పైకి అమాయకంగా నటిస్తూ నీతి వాక్యాలు చెప్తాడు. నువ్వు చేసిన పూజలకు ప్రతిఫలం ఇచ్చిన దేవుడు నువ్వు చేసిన పాపాలకు ప్రతిఫలం ఇచ్చే తీరుతాడు. ధనవంతుడు డబ్బుందని అహాన్ని ప్రదర్శిస్తే పేదవాడు డబ్బు కంటే విలువైన ఆత్మాభిమానాన్ని ప్రదర్శిస్తాడు. మెట్లు చూస్తూ నిలబడిపోతే మేడెక్కలేరు. ప్రణాళిక వేస్తూ ఉండిపోతే విజయం సాధించలేరు. అడుగు ముందుకు వేస్తే కార్యాచరణ మొదలుపెట్టాలి. నిర్ణయం తీసుకున్నాక దారి ఎలా ఉన్నా గమ్యం చేరాల్సిందే. తగ్గి బ్రతుకు కానీ తలదించుకొని బ్రతకొద్దు. పౌరుషంగా బ్రతుకు కానీ పిరికివారిగా కాదు. ఉన్నంతలో తిని కానీ పిసినారిగా బ్రతకొద్దు. సాయం చేయకున్నా పర్వాలేదు కానీ మోసం చేయవద్దు. అవసరాలకు సంపాదించు కానీ డబ్బే జీవితం అనుకోవద్దు. ఒక వ్యక్తి తాను మంచివారిని చెప్పుకోవటానికి అక్కడ లేని మరో వ్యక్తి గురించి చెడుగా చెబుతుంటే అలాంటి వారి మాటలు అస్సలు నమ్మవద్దు. రేపు నీ గురించి మరొకరి దగ్గర అలాగే ప్రచారం చేస్తారు. సమాజం ఎలా ఉందంటే పక్కవారు బాగుపడితే పైకి సంతోషం నటిస్తూ లోపల ఈర్ష్యతో రగిలిపోతున్నారు. అదే ఒకడు నాశనమైపోతుంటే లోపల సంబరపడుతూ పైకి బాధ వలకు పోస్తున్నారు. అందుకే అన్నారు, ప్రపంచమే రంగస్థలం, అందరూ మహానటులని. జీవించాలనే తపన ఉంటే కష్టమైన పరిస్థితులు కూడా సులువుగా అనిపిస్తాయి. ఇతరుల పతనాన్ని చూసి ఆనందపడకూడదు. మీకు దేనిలో ఎక్కువ ఆనందం పొందాలని ఆశిస్తారో మీకు భగవంతుడు అదే ఇస్తాడు. పక్కవారు ఏడుస్తుంటే ఆనందించకు. ఎందుకంటే నీకెందులో అయితే ఆనందం దొరుకుతుందో దేవుడు నీకు అదే ప్రసాదిస్తాడు. పరుల సంపాదన చూసి అసూయపడకూడదు. సృష్టిలో మీరు చేసే ప్రతి కర్మకు ప్రతిచర్య ఉంటుంది. మిమ్మల్ని చూసి ఈర్ష్యపడేవాళ్ళు మీ అభివృద్ధి చూడటానికి ఎక్కువ కాలం జీవించాలని భగవంతుని ప్రార్థించండి. రాముడంతటి వారే రావణుడికి నచ్చలేదు. కృష్ణుడంతటి వారినే కంసుడి మెచ్చలేదు. అందరు మెచ్చేటట్లు, అందరికి నచ్చేటట్లు జీవించాలనుకుంటే అంతకన్నా మూర్ఖత్వం మరొకటి లేదు. ప్రతిదాని విలువ టైం వచ్చినప్పుడే తెలుస్తుంది. ఫ్రీగా దొరికే ఆక్సిజన్ కూడా ఆసుపత్రుల్లో ఖరీదుకి అమ్ముతారు. ఎదగాలంటే వేరే వాళ్ళ తప్పుల నుండి నేర్చుకోవాలి. నిజంగా ఎదగాలంటే నీ తప్పుల నుండి నేర్చుకోవాలి. పుకార్లు దొంగల కంటే ప్రమాదకరమైంది. దొంగ ఆస్తిని మాత్రమే దోచుకుంటాడు, కానీ పుకార్లు మనిషి గౌరవం, నిజాయితీ, కీర్తి, విశ్వజనీయత మొదలగు అన్నిటినీ నాశనం చేస్తాయి.
జీవితంలో గెలవటానికి నీకు మంచితనం మాత్రమే ఉంటే చాలదు. కర్ణుడంటేనే మంచితనానికి దాన ధర్మాలకు పెట్టింది పేరు. కానీ సమయాన్ని బట్టి నడుచుకుపోవటం వల్లనే చెడు కౌరవుల వైపు నిలబడి ప్రాణాలు పోగొట్టుకున్నాడు. అందుకే జీవితంలో గెలవాలంటే మంచితనంతో పాటు నీ చుట్టూ ఉండే సమాజ పరిస్థితులను సమయాన్ని బట్టి నడుచుకోవాలి. నువ్వు కోరుకున్న స్థానం కోసం నీలో ఏం మార్చుకోవాలో నీకు నువ్వే తెలుసుకో. ఎందుకంటే నీ బలం బలహీనతలు నీకు మాత్రమే తెలుసు కాబట్టి. గెలుపుని ఎలా పట్టుకోవాలో తెలిసిన వారికంటే ఓటమిని ఎలా తట్టుకోవాలో తెలిసిన వారే గొప్ప. నువ్వు పనిలో బిజీగా ఉంటే ఏదైనా సాధ్యమే. నువ్వు ఖాళీగా ఉంటే అన్నీ అసాధ్యంగానే కనిపిస్తాయి. ఈ జీవితం శక్తి సామర్థ్యాలు నిరూపించుకోవడానికి దొరికిన ఒక గొప్ప అవకాశం. దీనిని ఊరికే వృధా చేసుకోకండి. గెలుస్తారా ఓడిపోతారా అనేది తర్వాత విషయం. ముందు ప్రయత్నం అయితే మానకండి. సాధ్యం కాదు అనుకుంటే ఏ పని చేత కాదు. ప్రయత్నించి చూడు. గెలిస్తే సంతోషం వస్తుంది, ఓడితే అనుభవం వస్తుంది. గౌరవం వచ్చాక గతం మర్చిపోకూడదు. అవసరం తీరాక సహాయం చేసిన వ్యక్తిని మర్చిపోకూడదు. జీవితం ఒక ముఖ్యమైన విషయం కోసం నిన్ను సిద్ధం చేస్తుంది. అందుకే నిన్ను అంత కఠినంగా పరీక్షిస్తుంది. కష్టాలు వెనక నుండి కాటేస్తున్నా వాటిని తొక్కుకుంటూ ముందుకు వెళ్తేనే విజయం దక్కుతుంది. ఎప్పుడూ గెలుపుకై ప్రాకులాడవద్దు. నీకిష్టమైన పనిని నమ్మకంగా చేయి. విజయం దానంతట అదే వస్తుంది. విజయమే జీవితం కాదు. ఓడిపోవటం అంటే అన్ని కోల్పోవటం కాదు. గెలుపోవటంని సమానంగా స్వీకరించటమే జీవితం. డబ్బులు పొదుపు చేసేవారి కంటే మాటలు అదుపు చేసేవారే అత్యంత సంపన్నుడు. అన్ని చోట్ల మనిషిని తన తెలివితేటలే కాపాడవు. అప్పుడప్పుడు మంచితనం కూడా కాపాడుతుంది. మీ అవసరాల కోసం, మీ ఎదుగుదల కోసం మీ పక్కన ఉన్న వాళ్ళని నాశనం చేయకు. డబ్బుతోనే కొనే వస్తువును కొనటం మంచిదే, కానీ డబ్బుతో కొనలేని వస్తువులను పోగొట్టుకోవటం మాత్రం మంచిది కాదు. కష్టార్జితంతో బతికేవారు జీవితంలో ఎప్పుడూ తలదించుకోవాల్సిన అవసరం లేదు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన స్నేహ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.